ఏవైనా కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి గురైనప్పుడు డయాలసిస్ సజెస్ట్ చేస్తుంటారు. ఇక డయాలసిస్ జీవితాంతం తప్పనిసరి అయినప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేస్తుంటారు. మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో డోనార్ రెసిపియంట్ విషయాలు ఎలా ఉంటూ ఉంటాయి? డొనేట్ చేసిన వాళ్ళు జీవితాంతం సింగిల్ కిడ్నీతో లైఫ్ లీడ్ చేయగలుగుతారా? రెసిపియంట్స్ ఎలాంటి విషయాల్ని గమనించి సక్సెస్ అయిందని చెప్తూ ఉంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఎలాంటి అవగాహన ఉండాలి? సక్సెస్ ఎలా ఉంది? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఎప్పుడు తప్పనిసరి? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం కొలనుకుదురు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. మేజర్గా కిడ్నీ ఫెయిల్యూర్కి ఎలాంటి రీజన్స్ చూస్తూ ఉన్నారంటారు? 2 ఏజ్ గ్రూప్స్లో చూస్తామండి కిడ్నీ ఫెయిల్యూరు. మన దేశంలో చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్. యాక్చువల్గా ఇండియా ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఫర్ ద వరల్డ్ లాగా అనుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళలోని చాలామంది డయాబెటిక్స్ ఉంటారు. ఈ డయాబెటీస్ కనుక అన్కంట్రోల్గా ఉంటే డయాబెటీస్ వల్ల డెఫినెట్గా డయాబెటిక్ నెఫ్రోపతి, దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్. సో ఈ ఏజ్ గ్రూప్లో అరౌండ్ 55-60 ఆ ఏజ్ గ్రూప్లో చాలామంది డయాబెటిక్ నెఫ్రోపతితో బాధపడేవాళ్ళు ఉంటారు. యంగర్ ఏజ్ గ్రూప్లో చూస్తాం 25-30. అలాంటప్పుడు చాలా రకరకాల టైప్స్ ఆఫ్ గ్లామరుల్ నెఫ్రైటిస్ ఉంటుంది. అంటే ఇమ్యూన్ మీడియేటెడ్ గ్లామరుల్ నెఫ్రైటిస్, కొన్నిసార్లు డ్రగ్ ఇండ్యూస్డ్ కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇలాంటివి చూస్తుంటాం. చాలా కామన్గా మనం వాడే డ్రగ్స్ పెయిన్ కిల్లర్స్. కొంతమంది పేషెంట్లు జస్ట్ కీళ్ళ నొప్పులని మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకొని సంవత్సరాల తరబడి వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. సో కొన్నేమో జెనెటిక్ కాజెస్, కొన్నేమో ఇమ్యూనలాజికల్ కాజెస్, పెయిన్ కిల్లర్స్, డ్రగ్ యూజెస్, తర్వాత డయాబెటీస్, ఇవన్నీ కామన్ కాదు. హైపర్ టెన్షన్ కూడా వస్తుంది. బట్ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా హైపర్ టెన్షన్ వస్తుంది మనకి. కిడ్నీ ఫెయిల్యూర్లో స్టేజెస్ ఉంటాయి అంటారా? సికేడి అంటాం, క్రానిక్ కిడ్నీ డిజీజ్. దాని స్టేజ్ 1 to stage 5 అని. దానికి ఏంటంటే గ్లామరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని తీసుకుంటాము. ఆ ఫిల్ట్రేషన్ రేట్ బట్టి దాన్ని క్లాసిఫై చేస్తాం. యూజువల్గా సికేడి 4-5కి వచ్చేటప్పటికి వాళ్ళ కిడ్నీస్తో వాళ్ళ జీవితం నార్మల్గా జరగడం అనేది జరగదు. అటువంటప్పుడు ఇంకా డయాలసిస్ లేదా రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం, సమ్ ఫార్మ్ ఆఫ్ డయాలసిస్. బేసిక్గా కిడ్నీ ఫంక్షన్ చెడు, బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నింటిని బయటికి తీసుకురావటం. ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ బయటికి రాకపోతే ఇవన్నీ బ్లడ్లో అక్యూములేట్ అయ్యి దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మనకు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే బ్లడ్లో యూరియా లెవెల్స్, క్రియాటినిన్ లెవెల్స్, ఇవన్నీ మనకి పెరిగిపోతాయి కిడ్నీ ఫెయిల్యూర్లో. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి దీనివల్ల లైఫ్ బికమ్స్ అన్సస్టైనబుల్. అంటే జీవితం నార్మల్గా కొనసాగించడం కష్టమైపోతుంది. అటువంటప్పుడు మనకి రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ కావాలి. ఈ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఐదర్ డయాలసిస్ కానీ లేదా కిడ్నీ మార్చుకోవటం కానీ, ఈ 2 రకాల రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది. యూజువల్గా ఎవరైనా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయొచ్చు, క్రియాటినిన్ చూసుకుంటారండి. అది 1 కంటే బిలో ఉన్నా 1 ఉన్నా ఓకే ఐఎమ్ సేఫ్ అనుకుంటారు. అది కరెక్టేనా? అది కరెక్టే. ఒక సింపుల్ టెస్ట్, సింగిల్ టెస్ట్ చేసుకోవాలి కిడ్నీ ఫంక్షన్ కనుక్కుంటే క్రియాటినిన్. అది బ్లడ్ టెస్ట్. మనం చాలాసార్లు పేషెంట్లు చూస్తుంటాం, నాకు స్కాన్ చేస్తే కిడ్నీ తెలుస్తుంది అని. స్కాన్ చేస్తే తెలియదు. స్కాన్ చేస్తే మీ కిడ్నీ సైజ్ తెలుస్తుంది కానీ, సైజు దాని ఆర్కిటెక్చర్ తెలుస్తుంది కానీ, కిడ్నీ ఫంక్షన్ తెలియాలంటే బ్లడ్ టెస్టే చేయాలి. క్రియాటినిన్ టెస్ట్ ఈజ్ ఎ వెరీ సింపుల్ టెస్ట్ టు ఫైండ్ అవుట్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. మూత్రపిండాలు వైఫల్యం చెందుతున్నట్టుగా స్లోగా తెలుస్తుంది. 80%, 90% ఫెయిల్యూర్ గురయ్యేదాకా గుర్తించలేకపోతారంటారు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉండవా? ఏమి ఉండవు. ఎర్లీ స్టేజెస్లో ఏమీ ఉండవు. కొన్నిసార్లు కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా సరే పేషెంట్స్ అంటే నెగ్లెక్ట్ చేస్తారు. కొంత వీక్నెస్, ఫెటీగు, కొంచెం ఆకలి తగ్గటం, అకేషనల్గా కాళ్ళకు వాపు రావటం, లేకపోతే అంత ముందు ఉన్నంత చురుగ్గా ఉండలేకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే జస్ట్ ఎమర్జెన్సీకి వస్తారు, బాగా ఆయాసంతో గాలి పీల్చడం కష్టము, కాళ్ళ వాపు, ఇలాంటిప్పుడు అప్పటిదాకా వాళ్ళకి ఏమీ తెలియదు. సో అందుకని ఈ పర్టికులర్గా కొంత రిస్క్ పాపులేషన్, అంటే పర్టికులర్ డయాబెటీస్, ఇలాంటి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా యాక్చువల్లీ ఒక యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా పికప్ చేసుకొని మనకు దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అట్లీస్ట్ కొంత ప్రోగ్రెస్ ఆపచ్చు. మేము మే నాట్ బి ఏబుల్ టు స్టాప్ ఇట్. డయాబెటిక్ నెఫ్రోపతి కంప్లీట్గా స్టాప్ చేయలేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ద ప్రోగ్రెస్ ఆపితే మనకి ఎక్కువ రోజులు మన కిడ్నీలో పనిచేసే అవకాశం ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరికీ కాళ్ళల్లో వాపులు, చేతుల్లో వాపులు, బాడీలో నీరు అక్యుములేట్ అవ్వడం అనేది ఉంటుందా ఆ సిమ్టమ్? అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. కిడ్నీకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి బాడీలో. కిడ్నీ వన్ ఆఫ్ ద వెరీ కాంప్లెక్స్ ఆర్గన్స్ బాడీలో. కిడ్నీ రెగ్యులేట్ చేసేది బాడీలో చాలా ఉంది. ఫస్ట్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్, అంటే మనం ఎంత వాటర్ తాగుతున్నాం, మనకి బాడీలోకి ఎంత వాటర్ కావాలి, ఆ ఎక్సెస్ వాటర్ అంతా బయటికి పడేయటం అనేది కిడ్నీ ఫంక్షన్.
సో మనం సింపుల్గా చూస్తుంటాం, మనం వెళ్ళి 1 లీటర్ వాటర్ తాగామనుకోండి చాలా ఎక్కువ యూరిన్ పాస్ చేస్తాం, ఎందుకంటే కిడ్నీ విల్ జడ్జ్ ఇదిగో ఈ బాడీ వెయిట్కి ఇంత వాటర్ కావాలి, మిగతా వాటర్ అంతా బయటికి పంపిస్తున్నారు. సో వాటర్ కనుక అక్యూములేట్ అయ్యి ఫిల్టర్ అవ్వకపోతే కాళ్ళు వాపు వస్తుంది. కొన్నిసార్లు యూరిన్ అవుట్పుట్ నార్మల్గానే ఉంటుంది, పేషెంట్ 500 ml 1000 ml యూరిన్ పాస్ చేస్తూనే ఉంటారు, దాంట్లో ఓన్లీ వాటరే ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి కాళ్ళ వాపు రాదు. బట్ ఆ ఫిల్టర్ అయ్యే దగ్గర ఓన్లీ వాటరే ఫిల్టర్ అవుతుంది, వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని ఫిల్టర్ కావు. కిడ్నీకి మిగతా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. కిడ్నీలో నుంచి ఎరిథ్రోపాయిటిన్ తయారవుతుంది. ఈ ఎరిథ్రోపాయిటిన్ వల్ల ఏంటంటే మనకి బ్లడ్ ప్రొడక్షన్, మన బోన్ మ్యారోలో బ్లడ్ తయారవడానికి ఎరిథ్రోపాయిటిన్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, అంటే ఎరిథ్రోపాయిటిన్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది. నార్మల్ హిమోగ్లోబిన్ 11 13 ఉంటే వీళ్ళకి 7 8 ఉంటుంది. అటువంటిప్పుడు మీకు చాలా నీరసంగా నిస్సత్తుగా ఉంటుంది. మూడవది కిడ్నీ నుంచి బ్లడ్లో కాల్షియం లెవెల్స్ అవి మెయింటైన్ చేయడానికి కిడ్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే బోన్లో కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి రీనల్ రికెట్స్ అంటాం, చిన్నపిల్లలు అయితే రీనల్ రికెట్స్ అంటాం. ఇలాంటి వాళ్ళని బోన్ డీమినరలైజేషన్ ఉంటుంది, బోన్లో ఉన్న కాల్షియం అంతా మొబిలైజ్ అయిపోయి యూరిన్లో నుంచి బయటకు వస్తుంటుంది. సో కిడ్నీకి ఉన్న చాలా ప్లస్ కిడ్నీ బాడీలోని ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేస్తుంది, బ్లడ్లో సోడియము పొటాషియం లెవెల్స్. అందులో పొటాషియం చాలా ఇంపార్టెంట్. ఈ పొటాషియం బాడీలో 3.5 to 5.5 మధ్య స్ట్రిక్ట్గా మెయింటైన్ అవుతుంటుంది. పొటాషియం ఎక్కువైతే మీకు హార్ట్లో రిథమ్ ప్రాబ్లమ్స్, అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, కొన్నిసార్లు 7.5 8 అయితే హార్ట్ ఆగిపోవటం ఇలాంటివి జరుగుతాయి. సో ఈ పొటాషియం రెగ్యులేషన్ కిడ్నీ చేస్తుంది. సో ఇట్లా కిడ్నీ చేసే పనులు చాలా ఉన్నాయి. అయితే ఈ కిడ్నీకి డయాలసిస్ తప్పనిసరి అన్నప్పుడు ఇంకా డయాలసిస్ స్టేజ్ వచ్చిందంటేనే ఇంకా ఫెయిల్యూర్ ఒక స్టేజ్కి వచ్చిందని అర్థం చేసుకోవాల్సిందేనా? 2 రకాల కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటాయి మనకి. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ యూజువల్గా రికవర్ అవుతుంది. దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ సడన్ సమ్ ఇన్సల్ట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ నార్మల్ కిడ్నీ. నార్మల్ కిడ్నీ దాని మీద ఒక చిన్న దెబ్బ తగిలితే కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, అలాంటివి రికవర్ అవుతాయి. క్రానిక్ కిడ్నీ డిజీజ్ రికవర్ కాదు. క్రానిక్ కిడ్నీ డిజీజ్కి ఫైనల్గా యూ విల్ గో టు ఎండ్ స్టేజ్ రినల్ డిజీజ్. ఎండ్ స్టేజ్ రినల్ డిజీజ్లో డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్. మనం చాలామంది పేషెంట్లు చూస్తుంటాం, ఆయుర్వేదిక్ వాడతాము, కేరళ వైద్యం వాడతాము, ఇవన్నీ పెద్దగా జరిగేది ఏం లేదు. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే అంటే పేషెంట్ హోప్తో మిగతావి ట్రై చేయొచ్చు, కానీ మనకు తెలిసినంత వరకు ఏంటంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్, కిడ్నీ రికవర్ అవ్వటం అనేది ఉండదు. లైఫ్ లాంగ్ డయాలసిస్ తప్పనిసరి అన్నప్పుడు ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తారా? కొంతమందికి కుదరకపోవడం కూడా ఉంటుందా? ట్రాన్స్ప్లాంట్ అయ్యేదాకా డయాలసిస్ చేయించుకోవాలి. ఇప్పుడు మన కిడ్నీ ప్రతిరోజు 24 hours 7 days a week పనిచేస్తుంది. మనం డయాలసిస్ 24 hours చేయలేం. సో అటువంటిప్పుడు మనం వీక్లీ 3 times డయాలసిస్ చేస్తాం. ఎవ్రీ డయాలసిస్ సెషన్ విల్ బి 4 hours. ఆ 4 hours అంటే వారంలో 12 గంటలు మనం డయాలసిస్ చేస్తుంటాం. మన కిడ్నీ ప్రతిరోజు 24 గంటలు వారం రోజులు పనిచేస్తుంది. సో డయాలసిస్ ఈజ్ నెవర్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ నార్మల్ కిడ్నీ ఫంక్షన్. డయాలసిస్ చేసినా సరే మీ క్రియాటినిన్ లెవెల్స్ ఎప్పుడు 4 5 6 అలానే ఉంటాయి, కానీ నార్మల్ కిడ్నీ ఫంక్షన్కి నార్మల్ క్రియాటినిన్ లెవెల్స్కి రావు. బట్ డయాలసిస్ మనం రెగ్యులర్గా చేయలేం కాబట్టి వీక్లీ 3 times చేస్తాం. ఎవ్రీ 4 hours 4 hours 4 hours, సో 12 hours a week. ఇది నిరంతరం జరుగుతుంది. పేషెంట్ బతికిన నాళ్ళు చేయించుకోవాలి. సో దీనికి ఒక ఎండ్ పాయింట్ లేదు. దీనికి ఎండ్ పాయింట్ అంటే ట్రాన్స్ప్లాంట్. కొత్త కిడ్నీ పెడితే మళ్ళీ ఆ కిడ్నీ నార్మల్గా పనిచేస్తే మన క్రియాటిన్ మళ్ళీ 1కి వచ్చేస్తుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే డోనర్కి ఇంపార్టెన్స్ కదండి. డోనర్ కావాలి, అందరికీ డోనర్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా విల్లింగ్నెస్ చూపించకపోవచ్చు, వాళ్ళకి ఏమైనా కోమార్బిడిటీస్ ఉండొచ్చు. ఎలా చేస్తుంటారు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి డోనర్ కావాలి. మీరు అన్నట్టు మనకి 2 రకాల డోనర్స్ ఉంటారు. ఒకటి లైవ్ రిలేటెడ్ డోనర్స్, అంటే పీపుల్ హూ ఆర్ లివింగ్, వాళ్ళ దగ్గర నుంచి 2 కిడ్నీలు నార్మల్గా ఉంటే ఒక కిడ్నీ తీసుకొని వీళ్ళకి పెట్టడం. రెండోది కెడావర్ డోనర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీరు న్యూస్లో కూడా చూసుంటారు, చాలాసార్లు ఈ హెడ్ ఇంజరీ వాళ్ళు, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం మల్టిపుల్ ఆర్గన్స్, కిడ్నీయే కాదు, లివరు, ప్యాంక్రియాస్, హార్ట్, లంగ్ అన్నీ తీసుకొని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో దీనికి మన గవర్నమెంట్ లెజిస్లేషన్ తెచ్చింది కాబట్టి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ అని, దాన్ని బట్టి మనం ఎవరిని బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆర్గన్స్ ఎలా తీసుకోవాలి, ఇదంతా రెగ్యులేటెడ్, కంప్లీట్లీ పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్. సో లివింగ్ రిలేటెడ్ డోనర్స్ అంటే మనకున్న దాంట్లో పరిధిలో ఓన్లీ రిలేటెడ్ డోనర్స్నే తీసుకోవచ్చు. ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ఎలాంటి రిలేషన్స్ వరకు ఎలాగండి? ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ కింద మదర్, ఫాదర్, సన్, డాటర్, వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ స్పౌస్. ఇప్పుడు రీసెంట్గా దాన్ని గ్రాండ్ పేరెంట్స్ కూడా యాడ్ చేశారు. దీనికి బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఉండాలి. ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి
ఏబీఓ కంపాటిబిలిటీ అంటాం. ఏబీఓ బ్లడ్ గ్రూప్ సేమ్గా ఉంటారు. కొన్నిసార్లు ఏబీఓ ఇన్కంపాటిబుల్గా చేస్తాం కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏబీఓ గ్రూప్స్ అంటే ఓ గ్రూప్ ఉన్నవాళ్ళు యూనివర్సల్ డోనరు, ఏబీ ఉన్నవాళ్ళు యూనివర్సల్ రెసిపియంట్ అట్లా. కానీ ఇచ్చిన వాళ్ళకి జస్ట్ వచ్చారు కదా ముందుకని చెప్పి కిడ్నీ ఎవరు తీసుకోరు. ఆ ఇచ్చిన వాళ్ళకి చాలా రకాల టెస్టులు చేసి మనం 2-3 పాయింట్లు నిర్ధారించాలి. ఫస్ట్ వీళ్ళకి 2 కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయా లేదా, ఎందుకంటే ఒక కిడ్నీ తీసేస్తే ఇంకో కిడ్నీతో జీవితం నార్మల్గా జరుగుతుందా లేదా. రెండోది ఈ కిడ్నీ తీసి ఆపరేషన్ చేయాలి కదా, ఈ ఆపరేషన్ వాళ్ళు తట్టుకోగలరా లేదా, అదొకటి కావాలి. మూడోది ఆ కిడ్నీ ఈ పేషెంట్కి మ్యాచ్ అవుతుందా లేదా. సో ఈ 3 పాయింట్లకి మనం చూసుకుంటూ రకరకాల టెస్టులు చేస్తాం. ఏ టెస్ట్లో ప్రాబ్లం ఉన్నా సరే డోనర్కి రిస్క్ పెట్టి ఎవరు ఆపరేషన్ చేయరు. సో ఇది లైవ్ డొనేషన్. కెడావర్ డొనేషన్ ఏంటంటే ఇప్పుడు మన హెడ్ ఇంజరీయో ఒక యాక్సిడెంట్ విక్టిమ్స్ వీళ్ళ దగ్గర మనం వాళ్ళ ఫ్యామిలీ కనుక విల్లింగ్గా ఉండి వీళ్ళు బ్రెయిన్ డెడ్ అంటే అప్పుడు మనం కిడ్నీ తీసుకుంటాం. ఈ కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే బ్రెయిన్ కనుక డెడ్ అయితే మనిషి డెడ్. మనకి అంతకుముందు ఏంటంటే హార్ట్ కొట్టుకుంటూ ఉంటే మనిషి బతికున్నట్టు లెక్క కాదు. హార్ట్ కొట్టుకుంటూ ఉండొచ్చు, పేషెంట్ వెంటిలేటర్ మీద ఉండొచ్చు, బ్రెయిన్ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయింది అంటే బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్ అయిపోయిందంటే పేషెంట్ విల్ బి డెడ్. ఈ పేషెంట్ని మీరు ఎన్ని రోజులు వెంటిలేట్ చేసినా సరే 2-3 రోజులకి ఎలా అయినా హార్ట్ కూడా అయిపోతుంది. సో ఈ బ్రెయిన్ స్టెమ్ డెత్ డిక్లరేషన్ ఎలా చేయాలి, దీనికి ఎవరు చేయాలి, ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్ అని డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి అంతా మనకి లెజిస్లేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ ప్రాసెస్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించో లివర్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించో వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాదు. కాబట్టి ఈ రెగ్యులేషన్ ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఒకవేళ బీపీ షుగరు అవి అన్కంట్రోల్డ్గా ఉన్నాయనుకోండి, వాళ్ళు డొనేట్ చేయాలంటే చేయగలరా? కొంచెం మైల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాము. డయాబెటిక్ పేషెంట్స్ దగ్గర యూజువల్గా తీసుకోము, ఎందుకంటే వాళ్ళకే కొన్ని సంవత్సరాల తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. ఈ కిడ్నీ డోనర్స్ కూడా మనం ఇవాళ చేస్తున్నాం కానీ పీపుల్ హెవ్ స్టడీడ్ ఇట్ ఫర్ 20, 30, 40 ఇయర్స్. ఇది ఇచ్చిన వాళ్ళకి ఏమవుతుంది 30 ఇయర్స్లో 40 ఇయర్స్లో ఏమవుతుందని. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కొందరికి స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ కొంచెం మైల్డ్ బ్లడ్ ప్రెషర్ రావచ్చు, అంత తప్ప వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నార్మల్ లైఫ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్ జీవితం జరుగుతుంటుంది. ఓన్లీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పెయిన్ కిల్లర్స్, కిడ్నీకి డ్యామేజ్ అయ్యే మెడిసిన్స్ వాడకుండా ఉంటాం, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం, ఇలాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ అదర్వైజ్ వాళ్ళకైతే మనం ఇప్పుడు చేయటం కాదు, ఒక గత 20-30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ క్రితం కిడ్నీ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్గానే బతుకుతారు. ఎవరైనా డోనర్ లేనప్పుడు కెడావర్ అంటే అది కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొన్నిసార్లు ఇయర్స్ టుగెదర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది కదండి. మరి డోనర్ లేనప్పుడు ఫ్యామిలీలో ఎట్లా, మరి దానికి ఆప్షన్ ఏంటంటారు? కొన్నిసార్లు ఫ్యామిలీలో డోనర్ ఉన్నా కూడా మనం తీసుకోలేము. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అండి, పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అని ఉంటుంది, అది ఇంట్లో ఫ్యామిలీలో అందరికీ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఇవ్వలేరు. సో అటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదో ఫస్ట్ కజినో, ఒక కొందరికి మేనత్తో, కొందరికి అత్తగారు, మామగారు, ఇలాంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీటన్నిటికీ డైరెక్ట్గా మనం ఆపరేషన్ చేయలేం. గవర్నమెంట్ ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్లోనే గవర్నమెంట్ ఒక కమిటీ సెటప్ చేసింది, ఆథరైజేషన్ కమిటీ. సో వీళ్ళకి కావాల్సిన పేపర్ వర్క్ అంతా తయారు చేసుకొని వీళ్ళ ఇంట్లో ఎవరెవరు ఇవ్వగలరు, ఎందుకు ఇవ్వట్లేదు, వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు ఇవ్వడానికి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకున్నారా లేదా అని ఇదంతా ఒక ఫైల్ తయారు చేసి మనం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో మనకి కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి పంపిస్తాం. దట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ. కమిటీ కనుక పర్మిషన్ ఇస్తే వీ కెన్ గో హెడ్ అండ్ డూ ఏ ట్రాన్స్ప్లాంట్. కమిటీ రిజెక్ట్ చేస్తే యూ కెనాట్ డూ ఏ ట్రాన్స్ప్లాంట్, ఇట్ బికమ్స్ ఇల్లీగల్. సో ఈ కమిటీలో బేసిక్గా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కొందరు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ నుంచి నెఫ్రాలజీ, యూరాలజీ డాక్టర్స్ ఆ కమిటీలో ఉంటారు, మోస్ట్లీ గవర్నమెంట్ డాక్టర్స్. సో వీళ్ళు ఈ పేషెంట్స్ని, డోనర్ని అందరిని ఇంటర్వ్యూ చేసి వీళ్ళందరూ ప్రేమతోనే ఇస్తున్నారు, దీంట్లో ఏమీ మానిటరీ ట్రాన్సాక్షన్ లేదు, లావాదేవీలు లేవు, కిడ్నీ అమ్ముకోవడం కొనటం లేదు అని వాళ్ళు కనుక నిర్ధారించి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ హాస్పిటల్కి వస్తుంది. ఏ హాస్పిటల్ నుంచి వెళ్తుందో అప్రూవల్కి ఆ హాస్పిటల్కి వస్తుంది. ఆ హాస్పిటల్లో వాళ్ళ పేర్లు, ఫోటోలు, ఇంక్లూడింగ్ ఫొటోస్తో సహా మనకు ఒక జియో టైప్లో ఒక ఫుల్ పేజ్ లెటర్ వస్తుంది. అది ఉంటేనే మనం లీగల్గా ట్రాన్స్ప్లాంట్ చేయగలం. అంటే అది కూడా రిలేటివ్సే అయ్యి ఉండాలి. రిలేటివ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, కొన్నిసార్లు కొంచెం బాగా డిస్టెంట్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు. ఓకే, బట్ ఏదైనా కమిటీ పర్మిషన్ ఉంటేనే మనం చేయగలం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేది నవేడేస్ బాగానే సక్సెస్ఫుల్. ఎంత పర్సంటేజ్ ఉందండి సక్సెస్?
సర్జికల్ పాయింట్లో సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. ఆపరేషన్ సంబంధించి ఆల్మోస్ట్ 95-100% సక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఇంకా నార్మల్ అని ఎంత కాలానికి ఏ విషయాలు గమనించి డిసైడ్ చేస్తారు? ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ సర్జరీ. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మన బాడీ ఇమ్యూనిటీ విల్ ట్రై టు ఫైట్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు బయటకు వచ్చేదాకా కాళ్ళు గుచ్చుకుంది అనుకోండి, కాళ్ళ వాపు నొప్పి అదంతా ముళ్ళు బయటకు వచ్చేదాకా తగ్గదు. ఇది ఎందుకంటే మనకి బాడీలో ఏదైనా ఫారెన్ మెటీరియల్ పెడితే బాడీలో ఉన్న డిఫెన్స్ వచ్చి దాన్ని అటాక్ చేస్తుంది. సో ఇంత పెద్ద కిడ్నీ దాంట్లో పెడితే బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ డిఫెన్స్ మెకానిజం ఇవన్నీ వచ్చి దాన్ని డ్యామేజ్ చేయడానికి చూస్తాయి. సో ఈ పేషెంట్స్ లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్స్ ఇస్తాం. అంటే వీళ్ళ బాడీ ఇమ్యూనిటీ తగ్గిస్తే బాడీని ఆ కిడ్నీని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ పెరుగుతుందని. సో వీళ్ళు రెగ్యులర్గా మందులు వాడాలి. ఈ ఇమ్యూనోసప్రెషన్ మెడికేషన్ వాడినా సరే కొన్నిసార్లు కిడ్నీ రిజెక్ట్ అవుతుంది. సో రిజెక్ట్ అంటే మళ్ళీ క్రియాటినిన్ పెరగటం జరుగుతుంది. సో ఇవాళ 100 ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక 5 ఏళ్లలో అందులో దాదాపు 80 కిడ్నీలు నార్మల్గానే పనిచేస్తుంటాయి. ఈ 20 మంది రఫ్గా మనకి రిజెక్ట్ అయిపోతాయి. రిజెక్ట్ అయిపోతే మళ్ళీ క్రియాటినిన్ పెరుగుతుంది. రిజెక్షన్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రిజెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే కొన్నిసార్లు క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంది. అటువంటిప్పుడు మళ్ళీ ఇంకో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. మళ్ళీ డయాలసిస్ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అట్లా సెకండ్ టైం థర్డ్ టైం కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకునే పేషెంట్స్ ఉంటారు. బట్ బాడీ ఇమ్యూనిటీ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఇమ్యూనిటీ రిజెక్షన్ రాకుండా చూడటానికి వీళ్ళైతే రెగ్యులర్గా మందులు వాడాలి. సో ఇట్ ఈస్ పేషెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా. రెగ్యులర్గా మనం ఇచ్చిన డోసు ఇచ్చిన టైంకి వాడాలి. డోనర్ ఎన్ని రోజులకి సెట్ అవుతారంటారు? ఇప్పుడు యాక్చువల్గా మనం లాప్రోస్కోపిక్ డోనర్ నెఫ్రెక్టమీ చేస్తాం. లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ. సో యూజువల్గా డోనర్స్ అయితే 3 to 4 days హాస్పిటల్లో ఉంటారు. ఇంటికి వెళ్ళిపోయి ఒక 1 week 10 daysలో దే ఆర్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ. డోనర్ రికవరీ పెరగదు. బీపీ పెరగడం అంటే 20-30 years అయిన తర్వాత కొంచెం బీపీ పెరగచ్చేమో కానీ, బట్ వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే కొంత డైట్ కంట్రోల్ కావాలి. మనం ఎక్కువ యానిమల్ ప్రోటీన్ పర్టికులర్గా మటన్ చికెన్ తింటే కిడ్నీ మీద లోడ్ ఎక్కువ. సో కొంచెం యానిమల్ ప్రోటీన్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం, ఆపాల్సిన అవసరం లేదు. ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ కొంచెం రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. రెగ్యులర్గా ఎవ్రీ 3 months 6 months 1 year ఒకసారి క్రియాటినిన్ టెస్ట్ చేయించుకోవడం చెప్తాం. బట్ బై అండ్ లార్జ్ డొనేట్ చేసిన వాళ్ళకి ఏమీ కాదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే మనం రిజెక్ట్ చేస్తాం వాళ్ళని. 15-20 years నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ జరుగుతున్నాయి కదండి, వాళ్ళకి మళ్ళీ సర్జరీస్ ఈ మధ్య చేయడం లేదా డయాలసిస్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అదే కిడ్నీ రిజెక్ట్ అయితే కనుక మళ్ళీ అది వెంటనే జరుగుతుంది. వెంటనే కాదు, కిడ్నీ రిజెక్షన్ కెన్ బి విత్ ఇన్ ఏ వీక్, ఇట్ కెన్ బి ఆఫ్టర్ 3 months 6 months 1 year ఫ్యూ ఇయర్స్ తర్వాత కూడా కిడ్నీ రిజెక్ట్ అవ్వచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజెక్షన్స్ ఉంటాయి మనకి. అక్యూట్ రిజెక్షన్ అని, క్రానిక్ రిజెక్షన్ అని అట్లా. ఈ క్రానిక్ రిజెక్షన్స్ అనేవి కొన్నిసార్లు 2 years 3 years 4 years తర్వాత కూడా కిడ్నీ ఫంక్షన్ స్లోగా తగ్గిపోయే అవకాశం ఉంది. సో కొన్నిసార్లు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోవచ్చు. అటువంటిప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తే రావచ్చు. మళ్ళీ డయాలసిస్ చేసి మళ్ళీ ఇంకో ట్రాన్స్ప్లాంట్ చేసే పేషెంట్స్ కూడా ఉంటారు మనకి. చాలామంది అనుకుంటారు కిడ్నీస్ 2 ఉన్నప్పుడు ఒకటి తీసేసి కొత్తగా పెట్టేది పెడతారంటుంటారు, కానీ అది అలానే ఉంచి కొత్తగా పెడతారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఒరిజినల్గా ఉన్న కిడ్నీలు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కిడ్నీ తీయటం అని కూడా పెద్ద ప్రొసీజర్. మనకు కొన్ని సిచ్యువేషన్స్లోనే ఆ కిడ్నీలు ఉన్న ఒరిజినల్ కిడ్నీస్ తీస్తాం. ఏది ఆ కిడ్నీస్ వలన మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందంటే, ఇప్పుడు పాలిసిస్టిక్ కిడ్నీస్ అని ఉంటాయి, చాలా పెద్ద సైజ్ కిడ్నీస్ ఉంటాయి, అలాంటప్పుడు తీస్తాం. కొన్నిసార్లు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండి స్టోన్స్ ఉంటాయి, అలాంటప్పుడు తీసేస్తాం. బట్ నార్మల్గా మనం చూసి చాలామంది పేషెంట్స్కి ఆ కిడ్నీలు అలానే ఉండి 3వ కిడ్నీ పెడతాం. ఒకవేళ వీళ్ళు కనుక సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి వస్తే ఆ 3 కిడ్నీలు అక్కడే ఉండి ఇంకో కిడ్నీ పెడతాం, 4వది. అంతేగాని ఆ ఉన్న కిడ్నీని తీసేయటం వల్ల వచ్చే లాభం ఏం లేదు. అది మళ్ళీ పెద్ద ప్రొసీజర్ కాబట్టి దానివల్ల అసలు మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. ఏజ్ కూడా ఏ ఏజ్ నుంచి అలౌడ్ అండి డొనేట్ చేయడానికి? ఎంత ఏజ్ వాళ్ళది, ఏ ఏజ్ వాళ్ళకైనా పెట్టచ్చా? ఏ ఏజ్ వాళ్ళు ఏ ఏజ్ అని పెట్టచ్చు. మనం యూజువల్గా అరౌండ్ 20-25 years తర్వాత చిన్నపిల్లల దగ్గర ఎవరు తీసుకోరు. సో 20, 22, 23 ఆ ఏజ్ నుంచి అరౌండ్ 60-65 దాకా తీసుకుంటాం. వీ హ్యావ్ పేషెంట్ డోనర్స్ అట్ 70 years ఆల్సో. బట్ కంప్లీట్గా ఫిట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి సర్జరీ స్మూత్గా జరిగేట్టుగా ఉండాలి. సో మోస్ట్ డోనర్స్ ఆర్ అరౌండ్ 35-40 ఆ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. ఇంకా తర్వాత కొన్ని రోజులు ఇంకేమన్నా వాళ్ళకి డయాలసిస్ అట్లాంటి కొన్ని రోజులు కంటిన్యూ చేయాల్సి వస్తుందా? లైవ్ డొనేషన్ చేసినప్పుడు యూజువల్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కిడ్నీ మనం తీసిన వెంటనే ఒక 15-20 minutesలో ఆ కిడ్నీ ఈ పేషెంట్లో పెడతాం కాబట్టి వెంటనే పనిచేస్తుంది. కెడావర్ డొనేషన్లో కొన్నిసార్లు మనకి డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది టెంపరీగా, ఒక 10-15 days 10-15-20 days అట్లా.
ఈ కెడావర్ కిడ్నీస్కి ఎందుకంటే కిడ్నీ మనం హార్వెస్ట్ చేసి తీసుకొని పేషెంట్ పిలిచి పేషెంట్ టెస్టులు చేసి అంతా అయ్యేటట్టుకు 5-6 అవర్స్ పడుతుంది. ఈ 5-6 అవర్స్ ఈ కిడ్నీ ఒక ఐస్ బాక్స్లో కూర్చొని ఉంటుంది. సో దానివల్ల ఎంతో కొంత చేంజెస్ ఉంటాయి ఆ కిడ్నీలో. అండ్ దే విల్ టేక్ అనదర్ 2 weeks 3 weeks పడుతుంది రికవర్ అవ్వడానికి. అంటే ఇప్పుడు హాస్పిటల్ స్టే ఎక్కువ ఉంటుంది అంటారా వాళ్ళకి? అవసరం లేదు, డయాలసిస్ ఓపీలో చేంజ్ చేసుకోవచ్చు. 1 week to 10 daysలో డిశ్చార్జ్ చేసేస్తాము. ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ కనుక పూర్తిగా ఇంప్రూవ్ కాకపోతే వీక్లీ 2 సార్లు ఓపీలోకి వచ్చి డయాలసిస్ చేయించుకుంటారు. ఈ కిడ్నీ ఇంప్రూవ్ అయ్యేదాకా. వన్స్ కిడ్నీ ఇంప్రూవ్ అవ్వగానే డయాలసిస్ ఆపేస్తాం. కానీ టోటల్గా మ్యాచ్ అయితేనే కెడావర్ అయినా లైవ్ డోనర్ అయినా చేయగలరు. మ్యాచ్ అంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలి. 2 రకాల మ్యాచ్లు చూస్తాం మనం, బ్లడ్ గ్రూప్ మ్యాచ్, హెచ్ఎల్ఏ మ్యాచ్. హెచ్ఎల్ఏ మ్యాచ్ అంటే టిష్యూ టైపింగ్ మ్యాచ్. బయట వాళ్ళతో కెడావర్తో మీకు హెచ్ఎల్ఏ మ్యాచ్ ఎప్పుడూ రాదు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఒకటి చూస్తాం మనం. ఒక క్రాస్ మ్యాచ్ టెస్ట్ అని ఒకటి చేస్తాం. అదేంటంటే ఇనీషియల్గా కిడ్నీలో ఏమైనా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అని చెక్ చేయడానికి లింఫోసైడ్ క్రాస్ మ్యాచ్ అని. అది ఉంటే, అది పాజిటివ్ ఉంటే అసలు మనం చేయము. లింఫోసైడ్ క్రాస్ మ్యాచ్ నెగిటివ్ ఉంటేనే మనం చేస్తాము. ఈ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ మ్యాచ్ అవుతుంది అనేది ఏం లేదు. మనకి 2 sets ఆఫ్ జీన్స్ ఉంటాయి, ఒక సెట్ మదర్ నుంచి ఒక సెట్ ఫాదర్ నుంచి. సో మనం ఒక పేరెంట్ని తీసుకుంటే పేరెంట్కి మనకి 50% మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకో సెట్ ఫాదర్ నుంచి వస్తుంది కదా. మదర్ అనుకోండి, మదర్ డోనర్ అయితే 50% మ్యాచ్ ఉంటుంది, ఫాదర్ డోనర్ అయితే 50% మ్యాచ్ ఉంటుంది. సో బ్రదర్ సిస్టర్ డోనర్ అయితే కొన్నిసార్లు 50% ఉండొచ్చు, కొన్నిసార్లు 100% మ్యాచ్ కూడా ఉండొచ్చు. బయట వాళ్ళు అయితే అసలు 0% మ్యాచ్ ఉంటుంది. అది ఓకేనండి. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఎప్పుడు అవసరము, అసలు కిడ్నీస్ ఎందుకు ఫెయిల్యూర్కి గురి అవుతాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, స్టేజెస్ ఏంటి, డయాలసిస్ ఎప్పుడు తప్పనిసరి, అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసేటప్పుడు ఏ ఏ విషయాలు పరిగణిస్తారు, లైవ్ అండ్ కెడావర్ అయినప్పుడు వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత ఏ ఏ విషయాలు అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.